ఏంటి ఇంత డల్ గా ఉన్నారు? నమస్తే అండి. మీరు కూర్చోండి. హౌ ఆర్ యు? జరుగు. ఇదిగో మొన్న వచ్చినప్పుడు అన్ని తినేసాను గోల్ చేసావుగా, అందుకే తెచ్చాను. ఇవన్నీ నీకే. అంకుల్ ఏంటి? నువ్వు మంచోడు అని మమ్మీ చెప్పింది. అయ్యో మీరు అలా బాధపడకండి. చిన్నారికి ఏం కాదు, మేము డబ్బులు తెచ్చాం, ఆపరేషన్ అయిపోతుంది. చిన్నారు లేచి మళ్ళీ అల్లరి చేస్తుంది. పద పద. డబ్బులు కట్టొద్దాం. ఇప్పుడు వస్తాం. ఇప్పుడు వచ్చేస్తా అండి. బాయ్ అక్క. గుడ్ మార్నింగ్ సార్. ఓ హలో డాక్టర్. ఏంటి సార్ ఇలా వచ్చారు? చిన్న పని ఉండి. అసలు మన దేశంలో అయిపోవడానికి కారణం మీరేనాయా? మేమా? మీరంటే జనాభా. అసలు నన్ను అడిగితే ఈ దేశంలో కుర్రోళ్ళందరికీ కాలేజీ టైంలోనే క్యూలో నుంచోబెట్టి కటింగ్ ఇచ్చేయాలి. ఎస్ మిస్టర్ సార్. కొన్నాళ్ళు ఈ పని మానేసి వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయవా? అలాగే సార్. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నా పిల్లలందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేశాను. మీకు ఎంతమంది పిల్లలు సార్? 8 మంది. మరి మీరెందుకు ఆపరేషన్ చేయించుకోలేదు సార్? వయసులో ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. ఈ వయసులో దాని అవసరం లేదు. మీరు బయలుదేరండి, నాకు టైం లేదు. అలాగేనండి, వస్తామండి. నెక్స్ట్ రావే. సత్యవతి సుబ్బారావు. ఒక్క నిమిషం అండి, చాలా రండి రండి కూర్చోండి. ఎన్నో నెల? 11. 11? అంటే నవంబర్ కదా సార్. నేను అడిగింది అమ్మాయికి ఎన్నో నెల అని. అబే అలాంటిదేం లేదు సార్. గుడ్, మీరు నాకు నచ్చారు. ఎనీవే, పిల్లలు పుట్టకుండా ఉన్నాను. మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఏం చేయట్లేదు సార్. నేను అడిగింది మీకు అర్థం కాలేదు. మీరు రెగ్యులర్గా ఏం వాడుతున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీయా? అదెందుకు? ఓ, పిల్లలు తెల్లగా పుడతారనా? మీరేం మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏం వాడుతున్నారు? కండోమా? పర్లేదు చెప్పండి. కండోమా? ఐ నో. ఇంతకీ మీకు పెళ్ళి అన్నాళ్ళు అయింది? మాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. రీసెంట్ గా ఏమైనా పెద్ద అమౌంట్లు కట్టారా? రూమ్ నెంబర్ 113లో ఉన్న పేషెంట్ కి 3 lakhs కట్టారు సార్. ఎవరు కట్టారు? తెలియదు సార్, నేను అప్పుడు డ్యూటీలో లేను. ఆ పేషెంట్ ఎవరో నాకు చూపించండి. కమ్. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 113లో పేషెంట్ చిన్నారికి డబ్బులు కట్టడానికి వచ్చాం. ఇంకా 6 lakhs కట్టాలి. ఎంత కడుతున్నారు? మొత్తం కడుతున్నాం. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారండి? డబ్బు కట్టేసరిగా చేస్తారండి. థ్యాంక్ యూ. ఏమండి, ఆ రిసిప్ట్ కొంచెం పేషెంట్ రూమ్లో ఇచ్చేస్తారా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ.